రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తన ప్రియమిత్రుడు పుతిన్ రాక ఎంతో ఆనందాన్ని కలిగిందన్నారు మోడీ. పుతిన్తో కీలక సమావేశాలు ఉంటాయన్నారు. భారత్ రష్యా స్నేహబంధం కాలపరీక్షకు తట్టుకొని నిలబడిందన్నారు. రెండు దేశాల ప్రజలు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటాయన్నారు. పాలెం ఎయిర్పోర్టుకు చేరుకున్న పుతిన్కు అపూర్వ స్వాగతం లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ చేసి సాధారణంగా పుతిన్ను ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ తర్వాత మోడీ పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. పుతిన్ భారత్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్నారు పుతిన్. ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత హైదరాబాద్లోని హౌస్లో పుతిన్ మోడీ మధ్య సమావేశం జరగనుంది. ఇద్దరు కలిసి ప్రకటన విడుదల చేసిన తర్వాత వాకింగ్ లంచ్కు హాజరవుతారు. అనంతరం భారత మండపంలోని నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు రాష్ట్రపతి భవన్లో హాజరవడంతో పుతిన్ పర్యటన ముగుస్తుంది. అయితే ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. అణు విద్యుత్ సహా రక్షణ రంగ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.